వెల్కమ్ టు ఫ్యాక్ట్ మెసేజ్. ప్రియ సోదరులారా, ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న వార్త సాదిక్ ఖాన్ అనే ముస్లిం యువకుడి సైకో ఆగడాల కారణంగా పిఠాపురం ఏఈగా పనిచేస్తున్న నూకరాజు గారు భార్య మీనా, వారి కూతురు సౌజన్య రాజమండ్రి రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం, మరియు 42 రోజుల క్రితం సౌజన్య భర్త జగదీశ్వర రెడ్డి చనిపోవడానికి కూడా అతనే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని కస్టడీలో తీసుకున్నాక పోలీసుల ద్వారా అన్ని వాస్తవాలు బయటపడతాయనే వార్త వినిపిస్తుంది. అయితే అతను ఒక ముస్లిం అయి ఉండి ఇంతటి అమానవీయ దారుణానికి పాల్పడడం ఒక ముస్లింగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక మానవుణ్ణి చంపితే సమస్త మానవులను చంపినట్టే అని ఖురాన్ 5వ అధ్యాయం 32వ వాక్యంలో చెప్పబడిన అల్లాహ్ ఆజ్ఞను సాదిక్ ఖాన్ దారుణంగా అతిక్రమించాడు. కాబట్టి అతను అల్లాహ్ దృష్టిలో ముస్లిం కాలేడు. ఒకవేళ అతను చేసిన నేరం రుజువైతే ఇస్లాం ప్రకారం అతనికి పడవలసిన శిక్ష మరణ దండన తప్ప మరొకటి కాజాలదు. అతని విషయంలో మరొక వార్త, బలవంతపు మత మార్పిడి కొరకు సౌజన్యను ప్రేరేపించాడు అని మెయిన్ స్ట్రీమ్ మీడియా మరియు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వినిపిస్తుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది పోలీసుల ద్వారా నిర్ధారణ కావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే అతను పాల్పడిన ఈ బలవంతపు మత మార్పిడి అనగా ముస్లిం కమ్యూనిటీలో ఉంటేనే మోక్షం ఉంటుంది, ముస్లిమేతర కమ్యూనిటీస్లో ఉంటే మోక్షము దక్కదు అనే భావన ఎవరైనా ముస్లిం కలిగి ఉంటే అది ఖురాన్ బోధనలకి విరుద్ధమని 2వ అధ్యాయం 62వ వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. వాక్యం చదువుతున్నాను. ముస్లింలైనా, యూదులైనా, క్రైస్తవులైనా, సాబియనులైనా అనగా హిందువులైనా, ఇంకా మరెవరైనా సరే సృష్టికర్తని విశ్వసించి తమ కర్మలకు ఒకరోజు ఆయన ముందు లెక్క చెప్పాలని నమ్మి మంచి పనులు చేస్తే వారి ప్రతిఫలం వారి వద్ద గొప్పగా ఉంటుంది, వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు అని ఖురాన్ తెలియపరుస్తుంది. ఈ ఖురాన్ వాక్యాన్ని కాస్త నిశ్చితంగా పరిశీలించినట్లయితే దేవుడు ఇందులో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలతో పాటు మరే మతవర్గంలో ఉన్నవారైనా సరే ఈ 3 విషయాలను సవ్యంగా ఆచరించినట్లయితే వారికి మోక్షం లభిస్తుంది అనేది. ఇదే ధర్మాన్ని దేవుడు అనాదిగా అన్ని ధర్మశాస్త్రాల ద్వారా అన్ని మత వర్గాల వారికి బోధిస్తూ వస్తున్నాడు. మరి ఇంతటి సార్వజనీన సందేశాన్ని ఖురాన్ అందిస్తున్నప్పుడు అది మత మార్పిడిని ప్రోత్సహిస్తుందని చెప్పడం ఎంతవరకు సబబు? కావున ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిన వాస్తవం ఏమిటంటే, ఎవరైనా ముస్లిం పేరుతో బలవంతపు మత మార్పిడిని ప్రోత్సహిస్తుంటే అతని ఆ ఆచరణకు ఖురాన్ బోధనలకి ఎలాంటి సంబంధము లేదనే విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. మరియు ఖురాన్ నిర్దేశించిన సూత్రాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా నడుచుకునే వ్యక్తి ముస్లింగా పరిగణించబడడు అనే యథార్థాన్ని కూడా మీరందరూ తెలుసుకోవాలి. అంతిమంగా నేను ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పిల్లలకు విద్యార్థి దశలోనే మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు మోరల్ ఎడ్యుకేషన్ అనగా నైతిక విద్యను తప్పనిసరి చేసి బోధించగలగాలి. అలాగే నేరస్తుడి నేరం రుజువు అయిన వెంటనే సత్వర అత్యంత కఠినమైన శిక్షను అమలు పరచాలి. ఇవి జరగనంత వరకు నేరస్తులు నేరాలు తగ్గవు, వారి చేతుల్లో అమాయకులు బలి కావడం కూడా తగ్గదు. జై హింద్.